హాయ్ అండి అందరికీ. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియోలో కోనేరు చూశారు కదా అక్కడ. అది నాగతీర్థంలో ఉన్న కోనేరు అనమాట. ఇప్పుడు నాగతీర్థం వీడియో మీరు చూశారు కదా, దీనికి రిలేటెడ్ వీడియోస్‌లో ఉంటుంది. చూడని వాళ్ళు. అక్కడ నాగతీర్థం అంటే ఒకప్పుడు మనం శేషాచల కొండలు అనుకుంటాం కదండీ, అంటాం కదండీ. 7 కొండల్లో ఒకటి శేషాచల కొండ అని. అది ఏమోననిపించిందండి మాకు. ఎందుకంటే అంత అద్భుతంగా ఆ స్వామివారు వెలయడం, అక్కడ కోనేరు, అక్కడ శివయ్య ఉండటం, అక్కడ మనం అభిషేకం చేసుకోవటం కూడా, అవన్నీ కూడా చాలా బాగా అనిపించాయండి. వీలున్నంత వరకి అక్కడ ఎవరిని అడిగినా కూడా చెప్తారు. మీరు ఒక వెహికల్ మాట్లాడుకొని కూడా వెళ్ళొచ్చు. ఏంటంటే మొత్తం అటు ఇటుగా మనం దేవాలయం నుంచి వెంకటేశ్వర గుడి దగ్గర నుంచి వెళ్ళినా కూడా ఎంతో టైం పట్టదు. అక్కడ వెళ్ళడానికి అందరూ ట్రై చేయండి. స్వామివారిని దర్శనం చేసుకోండి. ఈ స్వామివారిని అక్కడ శేషాచల కొండలని మనం ఏమైతే అనుకున్నామో అక్కడ నాగతీర్థంలోని వీలున్నంత వరకు ఆ ప్రదేశాన్ని మిస్ అవ్వకుండా ఉండడానికి ట్రై చేయండి. చాలా అద్భుతమైన ప్రదేశం అండి. చాలా బాగుంది. అందరూ వెళ్ళడానికి ట్రై చేయండి. చాలా దగ్గరండి తిరుపతిలోనే. ఇక్కడికి మేము మా ఫ్రెండ్స్ అందరం కలిసి వెళ్ళామండి. అందరం కూడా స్వామివారిని దర్శించుకొని శివయ్యకి అభిషేకం చేసుకొని చాలా ఆనందంతో, చాలా ఉత్సాహంతో తిరిగి వచ్చాము. చాలా బాగుందండి. ఈ విషయం మీ అందరికీ తెలియజెప్పాలని ఈ వీడియో చేశాను. అవకాశం ఉన్నంత వరకు తిరుపతి వెళ్ళిన వాళ్ళు ఈ ప్రదేశానికి వెళ్ళడానికి ట్రై చేయండి. ఓం నమః శివాయ.